హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక రెండు శుభవార్తలు వచ్చాయండి. వాటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మరో శుభవార్త కూడా వచ్చింది. వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ముఖ్యంగా మహిళలు, రైతులు, విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ హామీలను అయితే తీసుకొచ్చిందండి. వాటిలో మనకు 6 గ్యారంటీల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఈ రోజున ఒక 2 గ్యారంటీలను అయితే అమలు చేయబోతున్నారు. ఈ 2 గ్యారంటీలు ఏంటంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇవి 2 అయితే ఇవ్వబోతున్నారండి. వీటితో పాటుగా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల పైసలకు సంబంధించి మనకైతే ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. అలాగే మనకు రైతులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఇక మనం వీడియోలో కనుక పూర్తి వివరాలు చూసుకుంటే ప్రస్తుతం ఈ రోజున 6 గ్యారంటీ అమలులోని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలుకు సంబంధించి ఏ విధంగా అమలు చేయబోతున్నారంటే, మనకు 500 రూపాయలు ఇస్తే గ్యాస్ సిలిండర్ అయితే మనకి ఇచ్చేయండి. మనం గ్యాస్ సిలిండర్ డబ్బులు పూర్తిగా అయితే కట్టాలి. కట్టిన తర్వాత 500 రూపాయలు వచ్చేసి మనకు మనం 500 రూపాయలు ప్లస్ 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ అన్నమాట. సో 540 రూపాయలు కనుక మనం కడితే మిగిలిన డబ్బులు మనకు మొత్తం కూడా అయితే రిటర్న్ అయితే వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్గా మనకు ఒక 1000 రూపాయలు కనుక సిలిండర్ కనుక అయిందనుకోండి, 1000 రూపాయలు మనం కడితే గ్యాస్ సిలిండర్కి బుక్ చేసుకొని కట్టాలి. సో బుక్ చేయకుండా కడితే డబ్బులు రావండి. మీరు బుక్ చేయాలి. బుక్ చేసుకొని మీ యొక్క బుక్ చేసుకున్నటువంటి ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ ద్వారా మీరు గ్యాస్ సిలిండర్ అయితే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన తర్వాత అక్కడ మీకు నేరుగా మీకు 540 రూపాయలు పట్టుకొని మిగిలినటువంటి ఎంత మిగులుతుందో అంత డబ్బులు, అంటే మనకు 460 రూపాయలు సబ్సిడీ రూపంలో తిరిగి మన ఖాతాల్లోకి అయితే పడిపోతాయి అన్నమాట. సో ఈ విధానాన్ని అయితే మనకి తీసుకొచ్చారండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా గ్యాస్ సిలిండర్ కొంటే ఇక నుంచి మనకు 540కే మనకు సిలిండర్ అయితే ఇక్కడ నుంచి రావడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఆ తర్వాత మనకు వచ్చేసి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఫ్రీ కరెంట్కి ఎలిజిబుల్ అయ్యారో అటువంటి వారందరికీ కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అయితే ఇస్తారండి. 200 యూనిట్లు దాటితేనే మీరు బిల్ అయితే కట్టాలి, కానీ 200 యూనిట్ల లోపలైతే మీరు ఈ యొక్క డబ్బులు అయితే కట్టాల్సిన పని అయితే లేదన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది. అలాగే దీనితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా 2500 రూపాయల పైసలు అయితే ఎప్పుడెప్పుడు వస్తాయని అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. దీనిపైన ఈ రోజున మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క గ్యాస్ సిలిండరు, ఉచిత కరెంటు పైన మనకు వీటికి సంబంధించి అప్డేట్స్ అనేది ఇవ్వబోయే ముందుగా మనకు వాటితో పాటుగా ఈ యొక్క 2500కు సంబంధించి డేట్ ఫిక్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి. మ్యాక్సిమం మనకు వచ్చే నెల అయితే ఈ యొక్క డేట్ అయితే ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి 2500 రూపాయలు నేరుగా ఖాతాలలోకి అయితే ఇక నుంచి అయితే జమ కాబోతున్నాయి. సో కాబట్టి ఈ యొక్క అప్డేట్ కనుక ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే నేను మీకు మిస్ అవ్వకుండా తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే రైతులకు కూడా రుణమాఫీ, అలాగే రైతు బంధు ఎవరికైతే ప్రజెంట్ ఆగిపోయి ఉన్నాయో ఆ డబ్బులను కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేరుగా అయితే ఖాతాలలోకి అయితే విడుదల చేయబోతున్నారు. ఇవి వచ్చేసి మనకు మార్చి 15 తేదీ లోపలైతే పడబోతున్నాయి అన్నమాట. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్తలు అయితే మనకు మొత్తం మీద రావడం అయితే జరిగింది. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.